అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఈసారి ఈ వీడియో చూడండి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అన్నీ ఒకలా ఉంటే ఈ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రాజకీయాలు మాత్రం వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన పార్టీ మీద బురద జల్లి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేశారో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నదో వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వెహికల్స్ తగలెట్టేయడం, రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు అంటించేయడం. ఇప్పుడు మీకు ఏమన్నా రాజకీయ కక్షలు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతో మీ తలపడి వాళ్ళతో ఏమన్నా మీకు ఏమైనా ఉంటే మీరు మొహం తీర్చుకోవాలి తప్ప ఇలాగా ఎప్పుడో చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు అవి తగలబెట్టేయడం. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గని భరతరామ్ గారు, ఇప్పుడు మాజీ అయ్యారు, ఆయన వెహికల్ నిన్న ఏదైతే ప్రచారం చేసే వెహికల్ ఉంటుందో దాన్ని నిన్న నైట్ గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేశారని చెప్పేసి చూడడం జరిగింది. అయితే అది ఎవరో తగలబెట్టారో ఏంటన్నది పోలీసు వారు చూసుకుంటారు. కానీ ఇటువంటి కుళ్ళి రాజకీయాలు ఎవరు కూడా, మీరు ప్రజలకు నెక్స్ట్ వచ్చే యువతరానికి ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఏ నాయకుడైనా సరే ఇటువంటి కుళ్ళి రాజకీయాలు చేస్తే రాజకీయాల్లోకి రావాలనుకున్నవాడు ఎవడో రాడు. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం అక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులకి ఏజ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏజ్ అయిపోయి రాజకీయ నాయకులు ఇటల కాలం కుర్చీలోనే కూర్చుంటారు తప్ప ప్రజల్లో అభివృద్ధి జరుగుతుందా లేదా. నెక్స్ట్ ఇప్పుడు ఏజ్ అయిపోతున్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. యువతరం రావాలంటే ఎలా వస్తారో రాజకీయాల్లోకి రండి మీరు ధైర్యంగా మీరు నిలబడని అంటున్నారు, కానీ ఇటువంటి కులి రాజకీయాలు చేసి కుల రాజకీయాలు చేసి ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టింది ఏ గవర్నమెంటో మీకు తెలుసు. అంటే నేను పలానా గవర్నమెంట్ చేసిందని చెప్పట్లేదు, మీకు తెలుసు. కానీ ఆ శిలా పథకాలు మీకు ఏమంటే వచ్చినాయి, దాంట్లో మొదలు కొట్టేసారు. వెళ్ళి సచివాలయం బోర్డులు పీకేశారు, రైతు భరోసా బోర్డులు పీకేశారు. కరెక్టే మీరు చేసుకున్నది. అది ఇప్పుడు అధికారం ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉంటుంది అధికారం. ఈ వాళ్ళు మీరున్నారో రేపు పొద్దున వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇటువంటి రాజకీయాలు చేస్తే నెక్స్ట్ వచ్చి అవతారం కూడా రాజకీయాల్లోకి రావాలనిపించదు కూడా. ఎందుకంటే ఒకడి మీద బురద జల్లుకోవడం, ఒకడి మీద ఒకటి కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవి కాదు ప్రజలకు కావాల్సింది. మీకు అత్యంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి ప్రజలు మెజారిటీ ఎక్కువ ఇచ్చి మిమ్మల్ని లెగ్గించినప్పుడు మీరు ఏమైనా చేయగలుగుతాం, మేము చేస్తాం, మేము అది చేయగలుగుతాం అని చెప్పేసి మీరు ధైర్యంగా ప్రజలకి చేయాలి తప్ప ఆ విధంగా ఇటువంటి ఆయన రాజమండ్రి ఎంతో 10 సంవత్సరాల క్రితం డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది మీరు చూడండి. చూసిన తర్వాత మాట్లాడండి. ఒక కంపల్సరీ పార్క్ అవ్వచ్చు, యాపీ స్ట్రీట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా, సెంట్రల్ జైల్ రోడ్ చూడండి ఎంత బాగుంటుందో. అదేవిధంగా ప్రతి ఏరియా కూడా డెవలప్ చేసిన వ్యక్తిని ఈ రోజు మీరు ఆయన డైరెక్ట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీరు వెహికల్స్ తగలెడతాం అనేది కరెక్ట్ కాదు. దయచేసి నేనేమైనా తప్పుగా మాట్లాడిన క్షమించండి. సాధారణంగా తప్పు మాట్లాడినా ఒకవేళ మీకేమైనా తప్పు అనిపిస్తే కామెంట్ పెట్టండి.